మనకుండేటువంటి కష్టాలను తొలగించుకునడానికి గాను బాబావారి యొక్క సచ్చరిత్ర అద్భుతంగా మనందరికి కూడా ఉపయోగపడుతుంది. ఈ సచ్చరిత్రను సప్తాహ పారాయణ చేసేటువంటి వారికి, అంటే గురువారంతో మొదలుపెట్టి బుధవారానికల్లా పూర్తి చేయడం అనేటువంటి క్రియని కనుక చక్కగా చేస్తూ వచ్చినట్లయితే బాబావారి యొక్క అనుగ్రహ ప్రభావ కారణం చేత మనకుండేటువంటి ప్రతి కష్టంలోంచి కూడా మనం బయటపడగలుగుతాం. అందుకని ఈ సచ్చరిత్ర పారాయణ చేయడం అనేది మనందరికీ కూడా అత్యంత ప్రధానమైనటువంటి విషయం. అయితే ఈ పారాయణను ఏ ప్రకారంగా చేయాలి, మనకు ఉండేటువంటి కష్టాలకు తగ్గట్టుగా ఎన్నిసార్లు పారాయణ చేయాలి అనేది మనకి పెద్దలు తెలియజేసి ఉన్నారు. ఆ క్రమంలో ఎవరైతే వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు వస్తున్నాయనేటువంటి బాధపడేటువంటి వారు ఉన్నారో, అంటే భార్యాభర్తల మధ్యలో తగాదాలు వస్తున్నాయి, వివాదాలు వస్తున్నాయి అనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ బాబావారి యొక్క శ్రీచరిత్రను లేదా సచ్చరిత్రను వరుసగా 7 గురువారాల పాటు పారాయణ చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది. అంటే గురువారంతో మొదలుపెట్టాలి, బుధవారానికల్లా పూర్తి చేయాలి, మళ్ళీ గురువారంతో మొదలుపెట్టాలి, మళ్ళీ బుధవారానికల్లా పూర్తి చేయాలి. ఇలా వరుసగా 7 వారాల పాటు చేయాలి. ఇలా వరుసగా 7 వారాల పాటు చేస్తూ ప్రతి గురువారం రోజు కూడా బాబావారికి గనక పాయసాన్ని నైవేద్యంగా పెడుతూ వచ్చినట్లయితే భార్యాభర్తల మధ్యలో వచ్చేటువంటి తగాదాలు, వివాదాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చక్కగా సమసిపోతాయి. ఇందులో ఎంత మాత్రం కూడా సందేహం లేదు. జాతకరీత్యా మరీ దోషాలు ఎక్కువగా ఉన్నట్లయితే కనుక ఈ పారాయణ సంఖ్యను కాస్త పెంచుకోండి. ఏ కొద్దిపాటి యోగం ఉన్నప్పటికీ కూడా ఈ 7 వారాల్లోనే ఎటువంటి సమస్యలు అయినప్పటికీ కూడా ఇవన్నీ కూడా సమసిపోతాయి. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి పరిహారాల గురించి తెలుసుకోబోయే ముందుగా శుక్రవారాన్ని పురస్కరించుకొని సరస్వతీదేవి చేత, లక్ష్మీదేవి చేత నిత్యం కూడా పూజలు అందుకునేటువంటి ఘనమైన తల్లి అనేటువంటి లలితా త్రిపురసుందరికి సంబంధించిన సహస్రనామ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. శ్రీమాత యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహానికి పాత్రలమవుదాం. నిష్కారణా నిష్కళంకా నిరుపాధిర్నిరీశ్వర నిరాగారాగమధని నిర్మదా మదనాశిని నిశ్చింతా నిరహంకారా నిర్మోహా మోహనాశిని నిర్మమా మమతా హంత్రీ నిష్పాపా పాపనాశిని నిష్క్రోధా క్రోధశమని నిర్లోభా లోభనాశిని నిస్సంశయా సంశయద్ధి నిర్భవా భవనాశిని నిర్వికల్పా నిరాబాధా నిర్భేదా భేదనాశిని నిర్నాశా మృత్యుమధని నిష్క్రియా నిష్పరిగ్రహ నిస్తులా నీలచికులా నిరపాయా నిరత్యయ దుర్లభా దుర్గమా దుర్గా దుఃఖహంత్రీ సుఖప్రదా దుష్టదూరా దురాచార శమనీ దోషవర్జిత సర్వజ్ఞా సాంద్ర కరుణా సమానాధికవర్జిత सर्वशक्तिमयी सर्वमंगला सद्गतिप्रदा सर्वेश्वरी सर्वमयी सर्वमन्त्रस्वरूपिणी सर्वयन्त्रात्मिका सर्वतन्त्ररूपमनोन्मनी महेश्वरी महादेवी महालक्ष्मीर्मुडप्रिया महारूपा महापूज्या महापातकनाशिनी महामाया महासत्त्वा महाशक्तिर्महारतिः महाभोगा महेश्वर्या महावीर्या महाबला महाबुद्धिर्महासिद्धिर्महायोगीश्वरेश्वरी महातंत्रा महामंत्रा महायंत्रा महासना महायागक्रमाराध्या महाभैरव पूजित. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్
నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,